హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఆసరా పెన్షన్స్ మీద మనకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే పెన్షన్స్ మీద ఒక శుభవార్త అయితే ప్రకటించారండి. ఏప్రిల్ నెల పెన్షన్స్ అన్నీ కూడా మే నెలలో అంటే ఈ నెల 10వ తారీఖు లోపల పెన్షన్స్ అయితే పడిపోతాయని మనకు గుడ్ న్యూస్ అయితే చెప్పేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే. ఎలక్షన్స్కి ముందుగానే ఆసరా పెన్షన్స్ అన్నీ కూడా మన అకౌంట్లో అయితే పడతాయని గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. ఇంకా మనకి 2-3 రోజుల్లో అయితే పెన్షన్స్ అన్ని జిల్లాలకు అయితే రిలీజ్ చేస్తారని మనకి ఇన్ఫర్మేషన్ అయితే మేము తెలుసుకున్నామండి. ఇంతకుముందు మనకి 23న పడతాయని చెప్పేసి అని ఇన్ఫర్మేషన్ వచ్చింది. కాకపోతే ఎలక్షన్స్ ముందుగానే రిలీజ్ చేయాలని ఒక నిర్ణయం అయితే రీసెంట్గా తీసుకున్నారండి గవర్నమెంట్ వారైతే. ఇదైతే ఫేక్ కాదండి, పక్కాగా జెన్యూన్ న్యూస్. నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మాత్రమే చెప్తున్నాను మీకు, ఎవరికి కూడా నేను ఫేక్ న్యూస్ అయితే చెప్పట్లేదు. మనకి పెన్షన్స్ అన్నీ కూడా ఒక 2-3 రోజుల్లోనే మన అకౌంట్లో పడతాయి. అంతేకాదండి, ఇంకొక గుడ్ న్యూస్ అయితే కూడా వచ్చేసింది. మనకి ప్రతి నెల కూడా సేమ్ ఇదే డేట్లో పడతాయని మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందండి. మనకు ఒక గుడ్ న్యూస్ కూడా వచ్చేసింది. మనం ఎన్నో వీడియోలు పెట్టాం. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల పెన్షన్స్ కావాలి. చాలామంది అయితే ఇలాగ పెన్షన్స్ మీద కామెంట్ చేశారు కాబట్టి మనం వీడియోలు కూడా చేసామండి. 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల పడాలి అని మన కళ అయితే నిజమైపోతుందండి. మనకి వీడియోల ద్వారా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం ఇంతకు ముందు కూడా వీడియోల ద్వారా చాలామందికి సపోర్ట్ ద్వారా నేను వీడియోలు చేశాను. 1 నుంచి 10వ తారీఖు లోపల పెన్షన్స్ అన్నీ వేస్తే మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయని చెప్పేసి మనం ఆ టాపిక్ మీద వీడియోలు చాలా చేశాము. ఎట్టకేలకు మనకందరికీ కూడా ఒక పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. మనకి 1వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపల రిలీజ్ అయిపోతాయి. అంటే ఎవ్రీ మంత్ ఇదే డేట్ కంటిన్యూషన్ అవుతుందంటండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ గుడ్ న్యూస్ అయితే దయచేసి అందరికీ షేర్ చేయండి. వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారో దయచేసి వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.